ఏవే రాధిక, నేను మా బావని పెళ్లి చేసుకుందామనుకుంటే నువ్వు తాళి కట్టించుకుని నా ఆశల మీద నీళ్లు చల్లావు. ఇకనైనా బావకు దగ్గరయ్యి భార్యనవుదామనుకుంటే ఇప్పుడు కూడా అడ్డుపడుతున్నావు. బావ నిన్నుండమన్నాడు కదా, నేనుండనివ్వను కదా. చెప్తా. అక్క, బావ నిన్ను ఇంటికి వెళ్ళమన్నాడు. ఇంటికి వెళ్ళమన్నారా? మీటింగ్ అయిపోయాక వచ్చేస్తాను, ఇక్కడే ఉండమన్నారు కదా. అన్నారు, కానీ మీటింగ్ ఆలస్యం అవుతుందంట, అందుకే నేను వెళ్ళమన్నారక్క. సరే, బయలుదేరుతాను. చెప్పిందంతా అర్థమైంది కదా. గో టు యువర్ వర్క్స్. సరే. బావా, అక్క కోసం చూస్తున్నావా? అవును, రాధిక ఎక్కడికి వెళ్ళింది? ఇంటికి వెళ్ళిపోయింది కదా. ఇంటికి వెళ్ళిపోవడం ఏంటి? నేను ఉండమని చెప్పానుగా. ఏమో బావా, నువ్వటు మీటింగ్కి వెళ్ళగానే ఇంటికి వెళ్తానని బయలుదేరింది. అప్పటికి బావ ఉండమన్నాడు కదా, ఇంటికి వెళ్ళిపోతున్నావేంటక్క అని నేను అడిగాను బావా. మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయింది. నీకు చెప్పమని కూడా చెప్పలేదు. ఎందుకలా చేసిందో నాకైతే అర్థం కావట్లేదు బావా. నేను ఉండమని చెప్పాక కూడా రాధిక వెళ్ళిపోవడం ఏంటి? అవకాశం చిక్కినప్పుడు అల్లా మీ ఇద్దరిని ఇలాగే దూరం చేసి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాను. నేను రాసిన లెటర్ చదివి అక్క జహాపన కలిసి సరదాగా బయటికి వెళ్ళుంటారు. కొద్దిసేపు హ్యాపీగా టైం గడిపి తిరిగొస్తారు. అక్క ఒక్కతే వస్తుందేంటి? షాపింగ్కి వెళ్ళలేదా? అక్క, నువ్వొక్కదానివి వచ్చావేంటి? జహాపనేరి? మీ బావగారికి భోజనం వడ్డించాను, తిరిగి వచ్చేసాను. ఏదో ఆశ్చర్యంగా అడుగుతున్నావేంటి ప్రియా? అది కాదక్క, ఇద్దరు కలిసి బయటికేంటి? ఆహా, నువ్వు స్వయంగా జహాపనకి భోజనం వడ్డించావా? నేనే నా చేతులతోనే స్వయంగా వడ్డించాను.
వడ్డించావా? హా, అంటే క్యారియర్లో ఉన్న బాక్సులన్నీ తీసి ఏది మిస్ అవ్వకుండా అన్నీ వడ్డించావా? అన్ని బాక్సులు ఓపెన్ చేసి వడ్డించాను. నేను రాసి పెట్టిన లెటర్ అక్క చూసిందా లేదా? ఏం ఆలోచిస్తున్నావు ప్రియా? ఆహా, నువ్వే వడ్డిస్తే నేననుకున్నది జరగాలే. జరగలేదేంటి? ఇక్కడ మిస్టేక్ జరిగింది. ఏం మిస్టేక్? నువ్వేమనుకున్నావు? అది అది నువ్వే ఆ లెటర్ రాసావని నాకు తెలుసు ప్రియా. నేనే కాదు, కైలాష్ గారు కూడా ఆ లెటర్ చూశారు. చూసారా? చూశాక కూడా ఇద్దరు బయటికి వెళ్ళకుండా నువ్వొక్కదాని ఇంటికి వచ్చావేంటి? ఆయనకి మీటింగ్ ఉందని వెళ్లారు. అయినా నీ అల్లరి రోజు రోజుకి ఎక్కువవుతుంది. భయం లేకుండా పోయింది. మీరు వెళ్ళిపోవద్దు, ఇక్కడే ఉండండి. నేను మీటింగ్ ఫినిష్ చేసుకుని వెంటనే వచ్చేస్తాను. చెప్పండి ప్రియ గారు. మీరిలా చేస్తారనుకోలేదు జహాపన. ఆ, నేనేం చేశాను? చేసిందంతా చేసి ఏం చేశాను అంటారేంటి? అరే, అక్క మీ మీద ప్రేమతో ఫస్ట్ టైం మీకు ఆఫీస్కి లంచ్ బాక్స్ తీసుకొని వచ్చింది. చేతులారా వడ్డిస్తే తినేసి గమ్మునుంటారా? కొత్తగా పెళ్ళైంది, భార్య పక్కనే ఉంది. ఉంటే అయ్యో రామా, ఉంటే అంటారేంటి జహాపనా? మదిలో ఎన్ని ఆలోచనలు మెదలాలి? భార్యతో స్పెండ్ చేయడానికి ఎలాంటి ప్లాన్స్ చేయాలి? ఇలా అయితే ఎలా జహాపనా? మీకు హల్వా విషయంలో కూడా ఎలా చేయాలో చెప్పి ఇప్పుడు ఆఫీస్కి అక్కొస్తే కూడా ఏం చేయాలో చెప్పాలంటే ఎలా జహాపనా? అర్థం చేసుకోవాలి కదా. ప్రియ గారు, నాకేం అర్థం కావట్లేదు. అప్పో, ఇలాంటి టైంలో జెట్ స్పీడ్ లా చురుగ్గా ఉండాల్సిన బుర్రా ఎద్దుల బండిలా స్లోగా ఉందింటండి బాబు. ఇప్పుడు అక్క క్యారియర్లో మన షాపింగ్కి వెళ్దామని రాసి పెడితే చట్టాపట్టాలేసుకొని బయటికి తీసుకెళ్లకుండా మీటింగ్ ఉందని ఛాంబర్లోకి వెళ్ళడం ఏంటి జహాపనా? షాపింగ్కి వెళ్దామని రాసి ఉండడం ఏంటి? అదేంటి, అక్క లెటర్ రాసిందని మీకు తెలుసుంట కదా. ఆ లెటర్లో ఆ మ్యాటర్ ఉందని తెలీదు. ఇంకేదో రాసుందనుకున్నాను. హా, ఇంకేం రాసిందనుకున్నారు? అంటే లెటర్ మీద వాటర్ పడి అక్షరాలు చెరిగిపోయాయి ప్రియ గారు. మీటింగ్ అయ్యాక వచ్చి అందులో ఏం రాసుందో మీ అక్కని అడుగుదాం అనుకున్నాను. నేను తిరిగొచ్చేలోపు రాధిక వెళ్ళిపోయింది. అవును, మీ అక్క నాకు లెటర్ రాసిందని మీకెలా తెలుసు? నాకెలా తెలుసన్నది ముఖ్యం కాదు జహాపనా. మీరు అక్కనెందుకు బయటికి తీసుకెళ్లలేదన్నది ఇక్కడ ముఖ్యం. అది రాధికని బయటికి తీసుకువెళ్లాలని నాకు కూడా ఉంది ప్రియ గారు. కానీ తన మనసులో ఏముందో, నేనడిగితే ఏమనుకుంటుందో అని ధైర్యం చేసి అడగలేకపోతున్నాను. పెళ్ళై ఇన్ని రోజులైనా మా అక్క మనసులో ఏముందో తెలియకపోతే ఎలా జహాపనా?
మా అక్క మనసులో మీ స్థానం ఎలా ఉందో ఈ రోజు నేను ప్రూవ్ చేస్తాను. నేను చెప్పింది మీరు చేయండి అంతే. సరే చెప్పండి, ఏం చేయాలి? మల్లేశ్వరి ఉద్యోగంలో చేరింది కాబట్టి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కైలాష్తోనే ఉంటుంది. ఆఫీస్లో కూడా తన బావతోనే ఉంటుంది కాబట్టి దగ్గరవటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే జరిగితే త్వరలోనే నా కూతురు ఈ ఇంటికి కోడలవుతుంది. మల్లేశ్వరి కైలాష్ కలిసి కారు దిగుతుంటే ఎంత చూడముచ్చటగా ఉంటుందో. ఇదేంటే బావతో కలిసి ఆఫీస్కి వెళ్ళి ఒక్కదానివే వచ్చావేంటి? కైలాష్ ఏడి? బావకి ఇంకా పనుందంట, అందుకే నన్ను ఒక్కదాన్నే వెళ్ళమన్నాడు. ఇదెక్కడ గొడవే? నువ్వు అనుకున్నదేంటి, ఇక్కడ జరుగుతున్నదేంటి? ఒక్కరోజుకే అంతా అయిపోతుందా అమ్మా? ఈ రోజు పోతేనే రోజు బావతోనే కలిసి ఆఫీస్కి వెళ్తాను కదా. అనుకున్నట్టే బావని సొంతం చేసుకుంటాను. తొందరలోనే రాధిక అడ్డు తొలగించి తీరుతాను. అవునే మల్లేశ్వరి, ఆఫీస్లో నీకేం ఉద్యోగం ఇచ్చారు? మేనేజర్ పోస్ట్ ఇచ్చేశారా? దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చున్నావా? నా బొందేం కాదు, రిసెప్షన్ పోస్ట్ ఇచ్చి చచ్చారు. కనీసం లంచ్లోనైనా బావతో కలిసి తిందామనుకుంటే రాధిక క్యారేజ్ తీసుకుని వచ్చింది. అంతా నా కర్మ. జహాపనా, మీకోసం ఎదురు చూస్తున్నాను. జహాపనా, నేను చెప్పింది తెచ్చారా? ఓ యా, ఎస్, తీసుకోండి. గుడ్. ఇంతకీ ఈ 3 కలర్ రోజెస్ ఎందుకు తెమ్మని చెప్పారు? అయ్యో జహాపనా, రెడ్ రోజ్ ప్రేమకి గుర్తు, ఓకే. ఎల్లో రోజ్ ఫ్రెండ్షిప్ కి సంకేతం, ఓ ఈ వైట్ రోజ్ ఎవరైనా హెల్ప్ చేస్తే కృతజ్ఞతగా ఇస్తారు. ఫైన్. ఈ 3 మా అక్కకిచ్చి ఒకటి సెలెక్ట్ చేయమనండి. అక్క సెలెక్ట్ చేసిన రోజ్ కలర్ ని బట్టి అక్క మనసులో మీ స్థానం ఏంటో తెలిసిపోతుంది. అయ్యో, ఇలాంటి ఫిట్టింగ్ పెట్టారండి ప్రియ గారు. వద్దండి. ఒకవేళ రాధిక గారు రెడ్ రోజ్ గనక తీసుకోకపోతే నేను చాలా హర్ట్ అయిపోతానండి. ఇక మీ అనుమానాలన్నీ అటకెక్కించి రోజెస్ పట్టుకెళ్ళి అక్కకివ్వండి జహాపనా. అది కాదు ప్రియ గారు. ఇది మీ ప్రేమకి పరీక్ష అనుకుంటారో అగ్ని పరీక్ష అనుకుంటారో మీ ఇష్టం. ముందైతే ఇవ్వండి. ఓకే. రాధిక, ఈ రోజెస్లో నీకు నచ్చిన రోజ్ తీసుకో. ఎందుకు కైలాష్ గారు?
తీసుకో ప్లీజ్, తీసుకో చెప్తాను. దేవుడా, మా అక్క రెడ్ రోజ్ తీసుకునేటట్టు చేయవా ప్లీజ్. అమ్మయ్యా, దేవుడా, ఇప్పుడైనా రెడ్ రోజ్ తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ రాధిక. ఎస్. కైలాష్ గారు, మీరెందుకు ఈ ఫ్లవర్స్ తెచ్చిచ్చారో నేను అర్థం చేసుకోగలను. మీరు నా మీద అమితమైన ఇష్టాన్ని చూపిస్తుంటే నేను వేరే రోజుని ఎందుకు తీసుకుంటాను అనుకున్నారు? ప్రేమకు గుర్తైనా ఈ రెడ్ రోజ్ని తీసుకుంటాను. తప్పుగా అనుకోకు రాధిక, ఇది నీ ప్రేమకు పరీక్ష కాదు, నా ప్రేమకు నేను పెట్టుకున్న పరీక్ష. అమ్మ ప్రేమలో ఉండే మధురానుభూతి నాకు తెలుసు. ప్రేమించిన వాళ్లలో కాని భార్యాభర్తల్లోనూ ప్రేమ తాలూకు అనుభూతి సినిమాలో చూసినప్పుడో పుస్తకంలో చదివినప్పుడో నిజంగా అంతలా ఉంటుందా అని నాకు అనిపించేది. మొదటిసారి నిన్ను చూసినప్పుడు మొదలైన ఆ ప్రేమ భావన క్రమంగా పెరుగుతూ వచ్చింది. నీకు దూరం కాలేనంతగా నాలో ఒక అలజడి రేపింది. ప్రతి క్షణం మిమ్మల్ని చూడాలనిపించేంతగా ఆ ప్రేమ పెరుగుతూ వచ్చింది. ఆ ప్రేమ ఆరాధనగా మారింది. కానీ నాలో ఏదో ఒక భయం, మీ మీద అంత ప్రేమని చూపించగలుగుతానో లేదో తెలీదు. భర్తగా నీ మనసుకి దగ్గరవుతానో లేదో కూడా తెలీదు.